ఆ ఎండ తీవ్రతలో కూడా ప్రభా మేము చేసిన పనులు మాకు తోడుగా ఉండి ఏ అపాయమునైనా మా యొద్దకు రాకుండా మమ్మల్ని కాపాడిన దేవా, దాచిన దేవా, కాపాడిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఎవరైతే నీ మీద ఆనుకొని జీవిస్తారో వారిని కాపాడువయ్యా. నీవు కొనుక్కో నిద్రపోవయ్యా. నీ బాహువును మా మీద చాపి పగలు ఎండ దెబ్బ మా మీద దాని ప్రభావం చూపించకుండా మీరు మాకు తోడుగా ఉండి నడిపించిన దేవానికి స్తోత్రమయ్యా. మా ముందున్న దినాలలో కూడా నీ కాపుదలలో మమ్మల్ని భద్రపరిచి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. వాతావరణానికి తగినట్లుగా మా శరీరాలు మీరు ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు, 1 నిమిషాలు మాతో మీరు మాట్లాడమని, వచ్చిన వారిని బట్టి నీకు స్తోత్రాలు, రాని వారిని మీరు దర్శించండి. నీ సన్నిధి యొక్క విలువ రాని వారు గుర్తించుదురుగాక. వారికి గుర్తుండేట్లుగా మీరు చేయమని ప్రార్థిస్తున్నాం. నీ చేతులు పెడుతున్నానయ్యా. ఈరోజు ఈ కార్యక్రమం అంతటిని నేను నా మహిమార్థంగా జరిగించుకోమని యేసయ్య శక్తి కలిగిన నామములు ప్రార్థించి మనవులను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో అందరము కూడా బైబిల్ తెరిచినట్లయితే దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. మొట్టమొదటిగా మనం నేర్చుకుంటూ ఉన్నాం, నోవహు వంటి నీతి నాకు దయచే ప్రభువా అని అడుగుతూ మన జీవిత మనుగడను కొనసాగించాలని నేర్చుకున్నాం. రెండవది, అబ్రహాము వంటి విధేయత మాకు దయచేయమని దేవుని అడగాలి. మనిషి దేనికి విధేయత చూపిస్తారో దానికే దాసులైపోతారు. మనిషి దేనికి లోబడిపోతాడో దానికే దాసుడైపోతాడు. త్రాగుడికి లోబడిన వాడు త్రాగుడికి లోనైపోతాడు. వ్యభిచారానికి లోనైన వాడు వ్యభిచారానికి దాసుడైపోతాడు. అలాగే అబద్ధం ఆడడానికి అలవాటు పడిన వాడు దానికే దాసుడైపోతాడు. అలాగే తిండికి అలవాటు పడిపోయిన వాడు తిండికే దాసుడైపోతాడు. అవినీతికి అలవాటు పడిన వాడు అవినీతికే దాసుడైపోతాడు. అలాగే ధనము సంపాదించి దాని విషయంలో దానికే ఎక్కువ మొగ్గు చూపితే దానికే దాసుడైపోతాడు. దేనికి అలవాటు పడిన వాడు దానికే దాసుడైపోతాడు అని దేవుడి వాక్యం మనకు చెప్తాను. చూడండి, రోమా 6:16 మనకు కనబడుతుంది కదా. ఒక్కసారి ఆ భాగాన్ని మనం చూద్దాము. ఏం రాయబడి ఉందో ఒక్కసారి మనం చూద్దాం. రోమా పత్రిక 6వ అధ్యాయము 16వ వచనములో కనబడుతున్న మాట మనం చదువుదాం. చూడండి, లోబడుటకు సరిగ్గా చదువు అమ్మా. లోబడుటకు దేనికి మిమ్ముని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతగా గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా. హల్లెలూయా, హల్లెలూయా. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా అయితే పాపమునకు, నీతి నిమిత్తమైతే విధేయతకు. మీరు దేనికి లోబడతారో దానికే దాసులు అవుతారు. హల్లెలూయా.
ఈరోజు మనము దేనికి విధేయులమవుతున్నాం? చావుకు గురి చేసే దానికి విధేయతలవుతున్నామా, లేకపోతే నీతివంతులుగా మనల్ని నడిపించి దానికి మనం విధేయులవుతున్నామా? దేనికి విధేయులవుతున్నాం? ఒక మనిషి పాపమునకు విధేయుడైతే అతడు మరణానికి, చావునకు అతడు గురైపోతాడు. అలా కాకుండా ఒక మనిషి నీతికి కానీ, అతడు నీతి నిమిత్తము కానీ అతడు విధేయుడైతే అతడు జీవమునకు, లేకపోతే దేవుని రాజ్యానికి, లేకపోతే నిత్య జీవానికి కారకుడవుతాడు అనే సత్యాన్ని మనం గుర్తించాలి. ఈరోజు దేనికి మనం విధేయులవుతున్నాం? దేనికి లోబడుతున్నాం? దేనికి ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తున్నాం? ఒకసారి మనల్ని మనము గమనించుకోండి. శరీర క్రియలకు మనము లోబడుతున్నామా, లేకపోతే ఆధ్యాత్మికమైనటువంటి వాటికి మనం లోబడుతున్నామా? మనము శరీరసారులుగా జీవించడానికి ఇష్టపడుతున్నామా, ఆత్మానుసారులుగా జీవించడానికి మనం ఇష్టపడుతున్నామా? దేని కొరకు మనం పరుగులెత్తుతున్నాము అనేది ఒకంత మనము గుర్తించాలి. నువ్వు శరీరానుసారులుగాను, శరీర సంబంధమైన వాటి కొరకు నువ్వు పరుగులెత్తితే నువ్వు చావునకు దగ్గరవుతున్నావు, లేకపోతే చావునకు నువ్వు పరిగెత్తుతున్నావు అనే సత్యాన్ని గుర్తించాలి. లేకపోతే మరణానికి నువ్వు దగ్గరవుతున్నావు అనే సత్యాన్ని ఇక్కడ రోమా సంఘానికి పౌలు చెప్తా ఉన్నాడు. ఈరోజు మన పరుగు దేని కొరకు ఉండాలి? ఏమండి, దేనికి విధేయులు అవ్వాలి? చావునకు గురి చేసే పాపానికి విధేయులు అవ్వాలా, లేకపోతే నిత్య జీవానికి నడిపించే నీతికి మనం విధేయులు అవ్వాలా? ఒకసారి మనం గమనించుకుందాం. హల్లెలూయా. అబ్రహాం వంటి విధేయత, అబ్రహాం యొక్క విధేయత తన కుమారుని చావునకు అప్పగించుకోకుండా కాపాడగలిగింది. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, గత కాలములో మనము విధేయత కలిగి జీవించాము. ఎన్నో పరిస్థితుల నుంచి విడుదల అనేది మనం పొందుకోవడానికి అది కారణమైంది. ఈరోజు ఆ మునుపటి వైభవం, ఆ మునుపటి ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తిని నేటి కాలములో మనం కలిగి ఉంటున్నామా? మనతో పాటుగా మన బిడ్డలకు కూడా ఆ విధమైనటువంటి పాఠాలు నేర్పిస్తున్నామా? వారు కూడా గలుగుతున్నామా? వారిని మనం నడుస్తూ వారిని నడిపించగలుగుతున్నామా? ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. దేవుడి వాక్యం చెప్తుంది, ఓ మనుష్యుడా, నువ్వేది విత్తుతావో అదే కోసుకుంటావు. నువ్వు పాపమునకు విధేయులైతే పాపమునకు మూలము, పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి? మరణం. అదే కోసుకుంటావు. కాబట్టి చాలా జాగ్రత్తగా విజ్ఞత కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాం. చూడండి 17 ఏమంటున్నాడు? మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారి పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒకప్పుడు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ దేవుని యొక్క ఉపదేశ క్రమానికి అప్పగించబడటం వలన పాపము నుండి ఏమయ్యామండి? విమోచింపబడి నీతికి దాసులైన వారు. హల్లెలూయా. ఒకప్పుడు పాపమునకు లోబడిపోయిన వారు. ఎప్పుడైతే పాపమునకు లోబడిపోయి ఉన్నామో, దైవజనుల ద్వారాగా దేవుడు ఉపదేశ క్రమాన్ని నేర్పించినప్పుడు ఆ ఉపదేశ క్రమానికి లోబడిన వారు ఏం చేశారంటే, పాపమునకు దూరంగా ఉండి ఏం చేశారంటే వారు నీతి కొరకు వారు జీవించారు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన విధేయత అనేది మనము దేనికి చూపిస్తున్నాం? దేనికి విధేయత చూపిస్తున్నాం? నీ విధేయత నిన్ను పాపమునకు నడిపిస్తుందా, లేకపోతే నీతికి నడిపిస్తుందా?
లేకపోతే నీ విధేయత పాపమును వెళ్తే మరణానికి తీసుకుని వెళ్తుందా, నిత్య జీవానికి నడిపిస్తుందా అనేది ఒక్కసారి మనం గుర్తించాలి. హల్లెలూయ. ప్రతి మనిషి కూడా ఒక వే ఎంచుకునే టైంలో, ఒక వే ఎంచుకునే విషయంలో ఏం చేస్తారంటే మంచి వేనే ఎంచుకుంటారు, మంచి వాటిని ఎంచుకోవడానికి ఇష్టపడతారు. ఎవరు కూడా మనిషిని పాడు చేసే వాటికి, మనిషిని అనారోగ్య పాలు చేసేదానికి, మనిషికి నష్టం కలిగించే వాటికి, మనిషికి కీడు కలిగించే వాటికి, మనిషికి అపాయం కలిగించే వాటిని ఎవరు కూడా ఎంచుకోవడానికి ఇష్టపడరు. ఈరోజు నువ్వు లోబడుతుంది దేనికి లోబడుతున్నావు? పాపమునకు నేను ఈడ్చుకొని పోయేదానికి లోబడుతున్నావా, లేకపోతే నీతికి దాసులుగా ఉండడానికి, నీతికి దాసులుగా చేసేదానికి నువ్వు లోబడుతున్నావా? పాపం నుండి ఈడ్చుకుపోయేది నిన్ను మరణానికి అప్పగిస్తుంది, నీతికి నిన్ను నడిపించేది నిత్య జీవానికి నడిపిస్తుంది. హల్లెలూయ. దేనికి విధేయులం అవుతున్నాం మనం? దేనికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నాం? దేనికి మనము విలువిస్తున్నాం? ఇంకొక మాటగా చెప్పాలంటే ఈ శరీర సంబంధమైనవన్నీ కూడా క్షయమైపోయేవే. ఈరోజు మన జీవితాలు దేనికి లోబడుతున్నాయి? నిన్ను బట్టి ఒక స్తోత్రము చెప్పగలడా దేవుడు? ఒక సేవకుడు చెప్పగలడా? నీ యొక్క జీవిత విధానాన్ని బట్టి, నువ్వు లోబడుతున్న దాన్ని బట్టి, నిన్ను బట్టి ఒక స్తోత్రం అనేది చెప్పగలుగుతాడు. ఇక్కడ రోమా సంఘము వారు నడిచిన విధానాన్ని చూసి దేవునికి స్తోత్రం చెప్తున్నాడు భక్తుడు. హల్లెలూయ. ఈరోజు నేను ఒక మాట చెప్పాలని అనిపిస్తుంది. నీ యొక్క ఆత్మీయతను బట్టి, నీవు లోబడుతున్న విధానాన్ని బట్టి సేవకుడు కానీ, విశ్వాసి కానీ దేవునికి స్తోత్రాలు చెల్లించే విధంగా మన భక్తి జీవితం కొనసాగునుగాక. హల్లెలూయ. హల్లెలూయ. నీ విషయంలో నీ విషయంలో నీ ఎదుటి వారు దేవుడికి స్తోత్రం చెప్పాలి, దేవుని ఘనపరచాలి, దేవుడి మహిమపరచాలి. ఆ విధంగా మన జీవిత విధానం నడిపించబడునుగాక. హల్లెలూయ. నువ్వు పాడుతున్నటువంటి ఆ విధానాన్ని చూసి ప్రజలు దేవుడికి స్తోత్రం చెప్పాలి. నువ్వు ప్రార్థన చేస్తున్న విధానం బట్టి ప్రజలు దేవుడికి స్తోత్రం చెప్పాలి. నువ్వు చదువుతున్న వాక్యాన్ని బట్టి ప్రజలు స్తోత్రం చెప్పాలి. నీ యొక్క ప్రవర్తనను బట్టి, నీ విధేయతను బట్టి, లోబడుతున్నటువంటి ఆ జీవితాన్ని బట్టి దేవుడికి స్తోత్రం చెప్పే రీతిగా సంగమాన్ని నడుచుకోగలిగితే అంతకు మించిన ధన్యకరమైనది మరొకటి లేదని చెప్తాను నేను. హల్లెలూయ. హల్లెలూయ. మంచిది. తర్వాత మరొక మాట చూడండి, 16వ అధ్యాయం 19 వచ్చిన చదవండి. 16-19 చదవండి ఒకసారి. 16వ అధ్యాయము, ఇదే రోమపత్రిక 16వ అధ్యాయము 19 వచ్చును. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలని కోరుచున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. విధేయత చూడండి, అక్కడ 6:19 6:16 చూస్తే వారు నీతి కొరకైనటువంటి విధేయత, వారు లోబడిన దాన్ని బట్టి అక్కడ భక్తుడైనటువంటి పౌలు అంటున్నాడు దేవుడికి స్తోత్రం అంటున్నాడు. ఇక్కడ ఈ యొక్క 16-19 మనకు కనబడుతుంది కదా, మీ విధేయత అందరికీ ఎలాగుందంట, ప్రచురమైనది కనుక మిమ్మల్ని గురించి నేను సంతోషించుచున్నాను. హల్లెలూయా. అక్కడ దేవుడికి స్తోత్రం చెల్లిస్తున్నాడు భక్తుడు, ఇక్కడ సంతోషిస్తున్నాడు. దేవుడికి మహిమ. ఈరోజు నీ విధానం ఎలాగుంది? నువ్వు లోబడుతున్న విధానం బట్టి దైవ సేవకుడు దేవుడికి స్తోత్రం చెప్పగలుగుతున్నాడా? ఇలాంటి ఒక చక్కటి బిడ్డ నాకు దేవుడు సంఘములో ఒక సభ్యుడిగా నాకు ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం అని నిన్ను బట్టి సేవకుడు చెప్పగలుగుతున్నాడా? లేకపోతే నిన్ను బట్టి దేవుని సన్నిధిలో ప్రభువా వారిని మార్చు వారికి మార్పు దయచే ప్రభు అని నీ విషయంలో దేవుని సన్నిధి దుఃఖపడుతున్నాడా? ఏ విధంగా ఉంది మన యొక్క జీవిత విధానం? ఎన్నో సంవత్సరాలుగా దేవుడి సన్నిధికి వస్తున్నాక
ఎన్నో సంవత్సరాలుగా దేవుడు మాటలు వింటున్నాము కదా. వింటున్న మనము ఆ సేవకుని సంతోషపెట్టే వారంగా ఉంటున్నామా? సేవకుడు దేవుని స్తుతించే రీతిగా నిన్ను బట్టి ఆ విధమైన జీవితాన్ని సేవకుడు కలిగి ఉన్నాడా లేదా? అరే, నీ కడుపును పుట్టిన బిడ్డ సరిగ్గా నడవపోతే, అయ్యో ఇలాంటి ఒక బిడ్డ నా కడుపున ఎందుకు పుట్టాడురా బాబు అని చెప్పి బాధపడతావు కదా. చెడబుట్టాడు నా కడుపునని చెప్పి ఆ వ్యక్తి యొక్క, లేకపోతే ఆ కుమారుడి యొక్క, కుమార్తెని యొక్క జీవిత విధానం బట్టి నువ్వు బాధపడతావే. అలాగైతే నిన్ను రక్షించడానికి యేసయ్య ఎన్నో శ్రమలను, ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను, ఎంతగానో తన్ను తాను రక్తసిక్తమైనటువంటి శరీరముతో భారమైన సిలువను మోసి ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఆయన ఎక్కి తన విలువైన రక్తాన్ని చిందించి నేను రక్షించుకున్నాడే. రక్షించుకున్న దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా? నిన్ను బట్టి నేను ఇలాంటి వారి కొరక నేను నా ప్రాణాన్ని పెట్టానని చెప్పి నిన్ను గురించి దేవుడు బాధపడుతున్నాడా, లేకపోతే నిన్ను బట్టి దుఃఖపడుతున్నాడా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను బట్టి నీ జీవితం నీకు శాపముగా మారుతుందా, లేకపోతే దీవెనగా మారుతుందో ఒక్కసారి పరీక్షించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అక్కడ భక్తుల యొక్క విధేయత ఒకటి దేవుడికి స్తోత్రం చెప్పేటట్లుగా ఉందంట. రెండవది వారి విధేయత సంతోషించే రీతిగా ఉందంట. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో నీ యొక్క విధానము, నీ జీవిత విధానం ఎలాగుంది? దేనికి విధేయత చూపిస్తున్నావు? దేనికి లోబడిపోతున్నావు? దేనికి ఆకర్షితులైపోతున్నావు? దేనికి ఆకర్షితురాలు అయిపోతున్నావు? దేనికి ఎక్కువ విలువిస్తున్నావు? దేనికి టైం స్పెండ్ చేస్తున్నావు? ఎక్కువ సమయాన్ని దేనికి వెచ్చిస్తున్నావు? నిన్ను మరణానికి నడిపించేదానిక, నిన్ను పాపమునకు దాసుడిగా చేసేదానిక, లేక నిన్ను నీతిమంతుడిగా చేసేదానిక, లేకపోతే నిత్య జీవానికి నడిపించేదానిక నువ్వు లోబడుతున్నావు, విధేయత చూపిస్తున్నావు? ఒకసారి ఆలోచించే. మరొకసారి చెప్తున్నా, అబ్రహాము విధేయత తన కుమారుని మరణమును తప్పించింది. హల్లెలూయా. ఈరోజు నీ విధేయత నిన్ను మరణములోనికి నడిపిస్తుందా, లేకపోతే నిత్య జీవానికి నడిపిస్తుందా? నీ విధేయత దేవుడికి స్తోత్రం చెప్పేటట్టు చేస్తుందా, దేవుని సంతోషపెట్టేటట్టు చేస్తుందా, లేకపోతే దుఃఖపెట్టేటట్టు చేస్తుందా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత చూస్తే యోసేపు వంటి పరిశుద్ధత, ఒకటి నోవహు వంటి నీతి, రెండవది అబ్రహాం వంటి విధేయత, మూడవది యోసేపు వంటి పరిశుద్ధత. హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధత అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కాబట్టి. నాలో పాపం ఉన్నదని ఎవడు స్థాపించగలడు, ఎవడు నిరూపించగలడని సవాలు ఇస్తున్నటువంటి దేవుడే మనం ఆరాధిస్తున్న నజరేయుడిని యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన కోరుకుంది ఒకటే, ఆయన కోరుకున్నది ఒకటే, నేను పరిశుద్ధుడను కనుక నన్ను ఆరాధిస్తున్నటువంటి, నన్ను పూజిస్తున్న వారు కూడా ఏమై ఉండాలని కోరుకున్నాండి? సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:16 నుంచి తన ఆలోచన పట్ల ఏముందో ఏమండి ఆయన తెలియజేస్తున్నాడు తన భక్తుడి ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త ప్రవర్తన యందు ఎలాగుండాలంట? పరిశుద్ధత కలిగి ఉండాలి. కొంతమందికి కళ్ళకు నరాల బలహీనత వస్తుందండి. ఏ బలహీనత వస్తుంది? కళ్ళకి నరాల బలహీనత. కొంతమందికి పెదాలకి నరాల బలహీనత. కొంతమందికి చేతులకి నరాల బలహీనత. వచ్చి ఏం చేస్తారండి? ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సహోదరి ఉంది, ఆమెకి పెదాలకి నరాల బలహీనత ఉందేమో, వెరైటీకి పెదాలు తిప్పుతూ ఉంటుంది, ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. నాకు అసలు ఏంటో ఆ ఫేస్ ఏంటో, ఆ మూతి తిప్పడం ఏంటో నాకు అర్థం కాదు. నాకు అనిపించేసింది, మా పాస్టర్మతో అన్న, నాకు నోటి దాకా వచ్చేసింది, ఏంటి నీ పెదాలకి ఏమన్నా నరాల బలహీనత ఉందా ఏంటి? అవి ఒక క్రమంగా ఉండవు ఎందుకని ఊగిపోతూ ఉంటాయి పెదాలు. ఎవడు మొత్తులో నోడు చూస్తాడు, వాడిని చూసి తిప్పేమనుకొని శుభ్రంగా ఏం చేస్తాడు వాడు? అది ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా. అందుకే భక్తుడైనటువంటి పేతురుతో దేవుడు చెప్పించాడు, సమస్త ప్రవర్తన యందు మీరు ఏమై ఉండాలి?
పరిశుద్ధత కలిగి ఉండాలి. కొంతమందికి కళ్ళకు కూడా నరాల బలహీనత వస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త, నీ బలహీనత నేను బంధించుకోకుండా ఉండినట్లుగా జాగ్రత్త పడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమందికి చేతులకు కూడా బలహీనత వస్తూ ఉంటుంది. కొంతమందికి ఆలోచనలకు కూడా బలహీనత వస్తూ ఉంటుంది. తలంపులకు కూడా బలహీనతలు వస్తూ ఉంటాయి. ఈరోజు మన జీవితంలో యోసేపు వంటి పరిశుద్ధత మనము కలిగి జీవించాలి. చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. 1-2 వచనాలు ఒకసారి చదవండి. ఆదికాండము 37వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి ఒకసారి. యాకోబు తన తండ్రి అమ్మా నువ్వు యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. హల్లెలూయా. చూడండి, తన యవన కాలములో యోసేపు యొక్క జీవిత విధానం చూడండి. తన సహోదరులు కదా అని చెప్పి వారు చేస్తున్న పాపాన్ని చూసి వెనకేసుకుని రాలా. ఈ దినాల్లో ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే వారు చేసిన పాపాన్ని కప్పుపుచ్చుకోవడానికి అది తండ్రి దాకా తల్లి దాకా చేరవేయబడకుండా ఉండినట్లుగా చూచిన వాడికి ఎంతో కొంత లంచం ఇచ్చి మాఫీ చేయాలని చూస్తూ ఉంటారు. అన్న తప్పు చేసాడు అనుకో, ఆ తప్పు చేసినప్పుడు తమ్ముడు చూచాడు అనుకో, అరే ఏంట్రా నువ్వు ఈ పని చేస్తున్నావు అని చెప్పి అనగానే అరే రే 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 నీకేం కావాలో చెప్పరా, అది ఇప్పించేస్తాను, చెప్పమాకరా అని చెప్పి ఏం చేస్తూ ఉంటారండి, మాఫీ చేస్తూ ఉంటారు. రుణమాఫీలు. పాపమును కూడా ఏం చేస్తారండి, ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మాఫీ చేయాలని చూస్తూ ఉంటారు. కానీ యోసేపు ఏమండి, అన్నలు చేసినటువంటి ప్రతి చెడుతనాన్ని ఏం చేసేవాడంటే తన తండ్రి అని యాకోబుకి చేరవేసేవాడు. కొంతమందిని చూస్తే ఒకడు పాపం చేస్తున్నాడంటే మరొకడు గద్దించకపోగా ఆ పాపములోనే ఏమవుతారండి, ఇతడు కూడా భాగస్వామి అయిపోతాడు. ఇతడు కూడా ఏమైపోతాడంటే దాంట్లో ఒకటిగా చేరిపోతాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా జీవిస్తున్నాం? ఎవరైనా ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పును ఖండించగలిగిన వ్యక్తిగా నీవు జీవించగలుగుతున్నావా? ఒకవేళ ఎందుకు వచ్చిందిలే వాడు నోట్లో నోరు పెట్టి అనవసరంగా నేను ఎందుకు అనిపించుకోవాలి అంటే కారణం ఏంటి? ఆల్రెడీ నీలో ఏదో పొరపాటు ఉంది. అందుకనే ఇతడు యొక్క పాపమును ఖండించడానికి భయపడుతున్నావు. ఇతరుల యొక్క తప్పును ఏమండి ఖండించడానికి భయపడుతున్నావు. వారి తప్పును దిద్దడానికి భయపడుతున్నావు. వారి తప్పును ఇదిగో హెచ్చరించడానికి భయపడుతున్నావు. కారణం ఏంటంటే అంతకైనా ఘోరమైన పాపము ఒకవేళ చేస్తున్నావేమో. చిన్నోడు కాబట్టి చిన్న పాపం చేస్తాడు, పెద్దోడు కాబట్టి పెద్ద పాపం చేస్తూ ఉంటాడు. దాన్ని కూడా సమర్థించుకుంటూ నీ పెద్దోడు నువ్వు చిన్నోడు రా అంటారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలోండి అతడు తన యవ్వన కాలములో కూడా ఏమంటే చెడుతనాన్ని అసహించుకొని జీవించాడు. కాబట్టి అతడు చెడుతనాన్ని అసహించుకొని తన యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. కాబట్టి ఏమంటే యవ్వన కాలములోని దేవుని యొక్క దర్శనాన్ని లేకపోతే ఆ భవిష్యత్తులో అతడు ఏం కాబోతున్నాడో ఆ కళలు కూడా చూసి ధన్యత యోసేపుకు దక్కిందండి.
భవిష్యత్తును గురించిన విషయాలు, యోసేపు రాబోతున్న దినాలలో ఏమి కాబోతున్నాడు అనేది దేవుడి యొద్ద నుంచి ఒక సమాచారాన్ని పొందుకున్నటువంటి భక్తుడిగా యోసేపు కనబడుతున్నాడు. రాబోతున్నటువంటి దినాలలో ఏం కాబోతున్నాడు అనేది కూడా ముందుగానే యోసేపుకు కలల ద్వారాగా దేవుడు తెలియజేశాడు. ఎందుకు తెలియజేశాడంటే, యోసేపు యవ్వన కాలంలో చెడుతనాన్ని ఏం చేశాడండి? విసర్జించిన వాడు. అలాగే చెడుతనాన్ని చేసిన వాడిని ఖండించిన వాడు. చెడుతనాన్ని అతడు తన అన్నలు చేసిన ఆ చెడుతనాన్ని తండ్రి అయినటువంటి యాకోబుకు చేరవేస్తున్న సమయంలో తన అన్నలకు ఎలా మారిపోయాడు? ఒక శత్రువుగా మారిపోయాడు, ఒక పగవాడిగా మారిపోయాడు. అయినా పర్వాలా, అన్న అన్నలు మాత్రము ఆ చెడుతనములోంచి బయటపడాలి. ఆ చెడుతనము కాదా, ఆ చెడు స్వభావం కాదా, తన సహోదరుని సైతం కూడా చంపాలని ఆలోచన పుట్టింది. ఆ చెడుతనము కాదా, తన సహోదరుని లేకుండా చెయ్యాలని ఆలోచన కలిగింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మొక్కగా ఉండగానే అతనిలో చెడుతనాన్ని కానీ నువ్వు గద్దించకపోతే అది పెరిగి పెరిగి మహావృక్షమై నీ మీద పెత్తనం చేస్తుంది. అది హల్లెలూయా, హల్లెలూయా, ఎదురు తిరుగుతుంది. చూడండి, చిన్న మొక్క అయితే ఏలుతో అలా లాగితే, చేతితో లాగితే పెరికి వేస్తుంది ఏళ్ళతో సహా. అదే కానీ అది పెరిగి పెరిగి పెద్ద మ్రానైంది అనుకోండి, నువ్వు గొడ్డలతో నరికిన అది ఎదురు తిరుగుతుంది నీ మీదకి, నీకు లోపడదు. కాబట్టి ఈరోజు సంగమా, నీవు కూడా దేవుని యొద్ద నుంచి ఒక దైవ దర్శనాన్ని, భవిష్యత్తును గురించినటువంటి ఒక ప్రణాళిక నీ పట్ల దేవుడు ఏం కలిగి ఉన్నాడో అది నువ్వు ఒకవేళ పొందుకోవాలని ఆశ ఉంటే నువ్వు అనుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటావు, ప్రభువా రేపు నా భవిష్యత్తు ఏంటి నాయనా, నా భవిష్యత్తు ఎలాగ ఉండబోతుంది, నేనేం కాబోతున్నాను, జీవితంలో నేను ఎదగలుగుతానా అనే ఒక ఆలోచన అనేది నీ జీవితంలో కలగాలంటే, దేవుని యొద్ద నుంచి ఒక అవకాశం అనేది నీకు కలగాలంటే, ఒకటే, నీవు కూడా యోసేపు వలె చెడుతనాన్ని ఏం చేయాలి? విసర్జించే వ్యక్తిగా కనపడాలి. నీలో చెడుతనం పనిచేయకూడదు, ఇతరులో ఉన్న చెడుతనాన్ని కూడా గద్దించే వ్యక్తిగా నువ్వు జీవించగలిగినప్పుడే దేవుడి యొద్ద నుంచి ఆ దర్శనములు, భవిష్యత్తును గురించిన కలలు, దర్శనాలు అనుభవించగలుగుతావు. హల్లెలూయా. నీ గురించిన భవిష్యత్తును గురించి ఒక ఆశీర్వాదాన్ని, భవిష్యత్తు పట్ల ఒక ఉద్దేశాన్ని, భవిష్యత్తులో నిన్ను ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఉండేటట్లుగా దేవుడు ఏం చేస్తాడు? మార్గము సరళం చేస్తాడు. లేకపోతే దేవుడు నీకు తెలియజేస్తాడు. భవిష్యత్తులో నువ్వు ఒక దేవుడికి మహిమకరమైన వ్యక్తిగా ఉండేలాగా దేవుడు మార్గము తెరుస్తాడు ఆయన. హల్లెలూయా. మా వంశంలో మరి నా ముందున్న వారికి ఎవరికి కూడా తెరవని ద్వారాన్ని దేవుడు నా దగ్గరకు వచ్చి తెరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో, మన వంశములో ఎవరికి లేని ధన్యతను మన ద్వారాగా దేవుడు ప్రారంభించాలి అంటే నీవు నేను పరిశుద్ధత కలిగి జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన నోటి మాటల్లో పరిశుద్ధత ఉండాలి, మన కంటి చూపులో పరిశుద్ధత ఉండాలి, అలాగే మనం చేసే ఆలోచనలు, తలంపుల్లో పరిశుద్ధత ఉండాలి. అరే, ఎదుట ఉన్నటువంటి వ్యక్తితో, ఒక మనిషి, ఒక మగవాడు మరొక ఆడ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు వారి మధ్యలో ఏ విధమైన ఆలోచనలు ఉంటున్నాయి, ఏ విధమైన తలంపులు ఉంటున్నాయి. మాట్లాడే విధానం ఒకలాగాను, మాట్లాడుతున్నటువంటి వ్యక్తితో మాట్లాడే విధానం ఒకలాగా ఉంటుంది, ఆలోచన చేసే విధానం మరొకలాగా ఉందేమో. మాట్లాడుతున్నట్టుగానే ఉందని ఆలోచన విధానం, మాట్లాడుతున్న విధముగానే నీ తలంపులు ఉంటున్నాయా? ఆ మాట్లాడుతున్న వ్యక్తితో ఎలాగుంటుంది నీ ఆలోచన? పైకోను మంచిగా మాట్లాడుతున్నావు, లోపల పాపపు ఆలోచనలు పెట్టుకుంటున్నావా? పాపపు తలంపులు పెట్టుకుంటున్నావా? ఏ విధంగా ఆలోచన చేస్తూ మాట్లాడుతున్నావు? ఒకసారి ఆలోచించి, ఏ విధంగా పోల్చుకుంటున్నావు? ఏ విధంగా ఏమని ఊహించుకుంటూ మాట్లాడుతున్నావు? ఒకసారి ఆలోచించి. హల్లెలూయా. మనిషి మాట్లాడుతున్న పై రూపాన్ని చూసి అరే చక్కగా మంచివాడు అనే నువ్వు అనిపించుకుంటున్నావేమో. లోపల ఉన్న చెడు, లోపల ఉన్న ఆ పాపం అనేది దేవుడు చూస్తాడు.
అది గుర్తించి మనము చాలా జాగ్రత్తగా, భవిష్యత్ అనేది ఒక ఆశీర్వాదకరంగా, భవిష్యత్ అనేది దేవుని యొద్ద నుంచి ఒక దర్శనం కలిగించేదిగా, దేవుడి యొద్ద నుంచి ఆ కళ రూపంలో నీ భవిష్యత్తు ఇలా ఉండబోతుందని ఒక ఉద్దేశాన్ని దేవుడి యొద్ద నుంచి నీకు తెలియపరచాలంటే, ఒక ద్వారము తెరవబడాలంటే నిశ్చయముగా నీ యవ్వన కాలములో నీ జీవితాన్ని పరిశుద్ధత కలిగిన జీవితంగా ఉండాలి. హల్లెలూయా. అలా నువ్వు జీవించగలిగితే నిశ్చయముగా భవిష్యత్తు అనేది నీ చేతుల్లో ఉండదు, నా యేసయ్య చేతిలో ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని చేతులు ఎవరి భవిష్యత్తు అయితే ఉంటుందో ఇక వారిని ఈ లోకంలోని ఏది కూడా, ఏ శక్తి కూడా ఆపలేదు. ఇంకా మనము నేర్చుకోవాలంటే విధేయతను గురించి, పరిశుద్ధత గురించి వచ్చేవారు మరిన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూస్తేనండి, పరిశుద్ధతకు చోటు ఇవ్వకపోవడం వల్ల, పరిశుద్ధత అంటే ఏంటి తెలుసండి, దేవుని మాట వినకపోవడం కూడా ఏమండి మన పరిశుద్ధత లేని వారమే. హల్లెలూయా. భక్తిలో ఉండవలసిన ఒక క్రమం మనము కలిగి ఉండకపోతే పరిశుద్ధత లేని వారమే. ఒకసారి ఆ సంభవాన్ని చూచి మనము ముగించుకోవడానికి ఇష్టపడదాం. చూడండి, పరిశుద్ధతను సన్మానించకపోతే, పరిశుద్ధతను గౌరవించకపోతే, పరిశుద్ధతకు విధేయత చూపించకపోతే, పరిశుద్ధతకు లోబడకపోతే, అనగా దేవుని ఆదేశాలను త్రోసిపుచ్చుట వలన జరిగే ఆ నష్టం ఏంటో ఒకసారి చూద్దాం. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. పరిశుద్ధతను సన్మానించకపోతే, పరిశుద్ధతకు లోబడకపోతే, పరిశుద్ధతకు లొంగపోతే, పరిశుద్ధతకు విధేయత చూపించకపోతే, అనగా దేవుని ఆదేశాలను త్రోసిపుచ్చితే, లేకపోతే తిరగబడితే, ధిక్కరిస్తే వచ్చే నష్టం ఏంటో ఒక్కసారి మనం చూద్దాము. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాము. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక, నన్ను ఏం చేయలేదు మీరు, నమ్ముకొనకపోతిరి గనుక, ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. జాగ్రత్తగా వినండి. ఇక్కడ దేవుడు పలికిన మాట మనకు కనబడుతుంది. వీళ్ళందరూ కూడా మరి దాహము బాగా, అంటే ఈ పై భాగము మనకు 5వ వచనంలో చూస్తే, 4 నుంచి చూస్తే, అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజం మీరేల తెచ్చితిరి. ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఏల రప్పించితిరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవన్రి. ఇలాగ ప్రశ్నలు వెంబడి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు, ప్రశ్నలతో సంధిస్తూ ఉన్నారు. అలాగ వేస్తున్న సమయంలో చూడండి ఇక్కడ ఏం జరిగింది. అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాగిలి పడగా యెహోవా మహిమ వారికి కనబడెను. హల్లెలూయా. జాగ్రత్తగా ఈ వాక్యాన్ని బట్టి ఒకంత ఆలోచన చేయండి.
నీ జీవితంలో ఏమండి అనేక మంది ఎదుటి నుంచి మీకు ప్రశ్నలు ఒకవేళ వస్తున్న సమయంలో, లేకపోతే నీ మధ్యలో కలిగే ప్రశ్నలకు, నీ బిడ్డల గురించినటువంటి ప్రశ్నలకు, నీ యొక్క భవిష్యత్తును గురించిన ప్రశ్నలకు, నీ కుటుంబానికి సంబంధించిన ప్రశ్నలకు, నీ భర్తను గురించినటువంటి ప్రశ్నలకు సమాధానం అనేది ఎక్కడ దొరుకుతుంది తెలుసా? దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. నీ ప్రతి ప్రశ్నకు అనేది జవాబు అనేది ఎక్కడ దొరుకుతుంది? దైవ సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. ఆ ప్రశ్నలు అనేకమైన ప్రశ్నలు ఒకదాని వెంబడి ఒకటి నీ మధ్యలోకి వచ్చిన సమయంలో నువ్వు గుర్తుపెట్టుకో, ఈ ప్రశ్నలన్నిటికీ నెమ్మది లేకుండా చేసే ప్రశ్నలు, సమాధానం లేకుండా చేసే ప్రశ్నలు, దుఃఖ సాగరములోనికి ఈడ్చుకొని పోయే ప్రశ్నలకు, రేపు నా భవిష్యత్తు ఏమైపోతుందని చెప్పి నేను నలగొట్టుకొని ప్రశ్నలు, నీ బ్రతుకు ఏమైపోతుందో నీకు అర్థం కావట్లా, ఏమవుతుందో నా జీవితం అనేది నువ్వు ఏమైపోతావు అనేది నీ యొక్క అంతరాత్మ నిన్ను ప్రశ్న వేస్తా ఉన్నా ఆ ప్రశ్నలకు ప్రతి దానికి కూడా ఇంకొకటి చెప్పనా, నీకు విసిగించే ప్రశ్నలు, నీ మీద నీకు బ్రతకాలని అనిపించనీయకుండా చేసే ప్రశ్నలు, కొన్నిటికి జవాబు కూడా చెప్పడానికి కూడా వీలు పడని కొన్ని ప్రశ్నలు, ఇలాంటి వాటన్నిటికి కూడా జవాబు అనేది ఎక్కడ దొరుకుతుంది తెలుసా? పార్కుల్లోనూ, చెప్పండి, సినిమా థియేటర్లోనూ, లేకపోతే 10 మంది స్నేహితుల మధ్యలోకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఇంకా బ్రాందీ షాపుల్లోనూ కాదు దొరికేది నీకు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రతి ప్రశ్నకు సమాధానం అనేది జవాబు ఎక్కడ దొరుకుతుంది? దైవ సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. ఎందుకంటే నీకు జవాబు చెప్పే దేవుడు మహిమ అక్కడ దిగి వస్తుంది కాబట్టి. నీ ప్రతి ప్రశ్నకు ఆన్సర్ జరిగే ఒక దేవుడి మహిమ అనేది దైవ సన్నిధిలో మాత్రమే దిగి వస్తుంది. ఆ మహిమ వాక్య రూపంలో నీ యొద్దకు వస్తుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వారికి ఏమైందంట? దేవుని మహిమ వారికి కనబడెను, అంతటా యెహోవా మోషేకు, చూసారా, ఆ మహిమలో నుంచి మోషే ప్రశ్నకు జవాబు వచ్చేసింది. ఈరోజు ఆ మహిమ ఎక్కడ వచ్చిందంటే దైవ సన్నిధిలో వచ్చింది. ఈరోజు నీ ప్రతి ప్రశ్నకు జవాబు రావాలంటే దేవుడి మహిమ ద్వారా మాత్రమే కలుగుతుంది. ఆ మహిమ అనేది ఎక్కడ వస్తుందండి? ఎక్కడ పడితే అక్కడ రాదు. హల్లెలూయా. దైవ సన్నిధికి వస్తేనే అక్కడే దేవుడి మహిమ దిగి వస్తుంది. హల్లెలూయా. అలనాడు సొలొమోను దేవాలయంలో కూడా దేవుడి మహిమ దిగి వచ్చింది. ఈరోజు ఊరికి దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం చేయమాకండి. దైవ సన్నిధి అంటే నీకు ఆడుకునే వస్తువులాగా చేయమాకండి. లేకపోతే ఒక పార్కు వెళ్తున్నట్టుగాను, ఒక సూపర్ బజార్కి వెళ్తున్నట్టుగాను, ఒక రైతు బజార్కి వెళ్తున్నట్టుగాను చెయ్యమాకండి. దైవ సన్నిధికి ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగా ఎప్పుడైతే ఒక జీవితం ఒక వ్యక్తి నడుచుకుంటాడు, ఇంకొక మాట చెప్పిన, క్రమాన్ని పాటించిన వారు కూడా వారు పరిశుద్ధతను కోల్పోయినట్లే. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చేసిన వాగ్దాన దేశానికి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు మీరు తీసుకొని వెళ్ళరని మోషే అహరోనులు దేవుడు ఎందుకు చెప్పాడు తెలుసా? చిన్న పొరపాటు అండి. ఎందుకు వారి పరిశుద్ధతను దేని బట్టి కోల్పోయారంటే వారిలోనికి ఆ పాపము చేసిన వారిగా దేవుడు ఎంచడానికి గల కారణం ఏంటంటే ఒకే ఒక కారణం అండి. ఏంటో తెలుసా అండి? ఈ విషయంలో మోషే ఏం చేశాడ? దేవుని నమ్మలేదు, దేవుని పవిత్రుడిగా ఎంచలేదు, దేవుని ఆదేశాలను ఏం చేశాడు? త్రోసపుచ్చేశాడండి, త్రోసపుచ్చాడు. ఒకటి, దేవుని చేయలా, నమ్మలా, దేవుని పవిత్రుడిగా ఎంచలా, దేవుడి ఆదేశాలు ఏం చేశాడని త్రోసిపుచ్చాడు. ఏంటి దేవుడి ఆదేశం? చూడండి ఏమన్నాడు, ఏమని సెలవిచ్చాడు? నీవు నీ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుని అహరోను ఈ సమాజం పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళుచ్చును. ప్రైజ్ ది లార్డ్. బండ నిజంగా ఎంత మంచిదండి. మాట్లాడితే నీళ్ళు ఇస్తానని దేవుడు చెప్పాడు. నువ్వు మాట్లాడే బండ నీళ్ళు ఇచ్చుద్ది అన్నాడు. కానీ బండ విషయంలో మాట్లాడవలసినటువంటి మోషే అహరోనులు ఏం చేశారంటే దాన్ని కొట్టారు.
దేవుని స్వరూపమందు దేవుని పోలికలు చేసిన మోషే అహరోనులైనా సరే దేవుడి మాటను ఆదేశాలను త్రోసిపుచ్చారు కానీ బండ మాత్రం ఏం చేసిందంటే కొట్టినా నీళ్ళిచ్చింది. బండకున్నంత విధేయత మనిషికి లేకుండా పోయేది. హల్లెలూయా. ఈరోజు మనిషిని బండరా అంటానికి కూడా మనం యోగ్యులం కాదు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే బండకున్న జ్ఞానం మనకు లేదు కదా. కొంతమంది అంటారు గాడిద అంటారు, దానికి కూడా మనం యోగ్యులం కాదని చెప్పాలి. ఎందుకంటే గాడిద సైతం కూడా దేవుడి మాటకు లోబడింది. హల్లెలూయా. అరే నువ్వు బండవరా మారవరా అనమాకండి. బండ మారిందండి, మనిషే మారలా. మనిషి బండ కన్నా కఠినప్పుడు, గాడిద కన్నా భయంకరుడు. మాట్లాడమని చెప్తే ఏం చేశాడు? దానికి కొట్టాడు. పాపం కొట్టినా సరే పాపం అదేం చేసిందండి? ఎంతో మౌనం వహించిందండి. తిరగబడలా. ఇశ్రాయేలు ప్రజల వల్ల తిరగబడలా. అనేక మంది అది దాన్ని కొట్టినా సరే అనేక మంది యొక్క దప్పికను తీర్చిందండి ఆ బండ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఒక్క తప్పు అది కూడా దేవుడు ఏం చేశాడంటే దేవుడి మాటను త్రోసిపుచ్చినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? వాగ్దాన దేశానికి నడిపించడం. ఇంకొక మాట చూడండి, 24 వచనం చదవండి. 24 వచనం. అహరోను తన పితరులతో చేర్చబడును ఏలయనగా మెరీబా నీళ్ళ యొద్ద మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. అయిపోయింది. డిక్లేర్ చేసాడు దేవుడు. మాట వినకపోవడం అనేది తిరుగుబాటు చేయడం, దేవుడి మీద తిరుగుబాటు. అర్థమైందా? ఒక క్రమాన్ని పాటించకపోవడం తిరుగుబాటు చేయడమే. మాట అంటే ఏంటి? వాక్యం. ఆ వాక్యాన్ని వినకపోవడమే. ఆ వాక్యం వినకపోవడం ఏంటి తెలుసా? దేవుని ఆదేశాలను త్రోసిపుచ్చినట్లే, దేవుడు నమ్మనట్లే, దేవుడు పవిత్రంగా ఎంచనట్లే, అలాగే తిరుగుబాటు చేసినట్లే. అర్థమవుతుందండి? మాట వినకపోవడంలో ఒకటి దేవుడిని నమ్మకపోవడం. నమ్మనోడే వినడు కదా. రెండవది పవిత్రుడికి ఎంచలా, అందుకే నమ్మలా. మూడవది ఆదేశాలను ఏం చేశాడు? త్రోసిపుచ్చేశాడు, అందుకనే ఆ ప్రకారం జీవించలా. నాలుగోది తిరుగుబాటు చేశాడు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధతను మనం ఎప్పుడైతే త్రోసిపుచ్చేస్తామో, పరిశుద్ధత లేకుండా జీవిస్తామో, దాని వలన ఏం జరుగుతామంటే వాగ్దాన దేశాన్ని నష్టపరుచుకుంటాం. అర్థమవుతుందా? కాబట్టి చాలా జాగ్రత్తగా దీని గురించి మరిన్ని విషయాలు మనం వచ్చే వారము నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ఆదేశాలను త్రోసిపుచ్చడం వలన వాగ్దాన భూమికి చేరుకొనలేము, లేకపోతే దేవుని నమ్మకపోవడం వలన జరుగుతుంది అన్నమాట ఇది. హల్లెలూయా. ఈరోజు నమ్మిన వాడైతే ఏం చేస్తాడండి? దేవుని సన్నిధికి వస్తారండి. విధేయత చూపించిన వారు దేవుని సన్నిధిలో ఉంటారండి. విలువిచ్చేవాడు దేవుని సన్నిధిలో కనబడతాడండి. హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా మన జీవితాన్ని కట్టుకుని ముందుకు వెళదాం. మరొకసారి చెప్తున్నా, నీ మధ్యలో కలిగే ప్రతి ప్రశ్నకు జవాబు దైవ సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. ఆలస్యం చేసావా, ఆదేశాలను మీరావా, వాగ్దాన దేశాన్ని కోల్పోతావు. ఇంకో మాట కూడా చెప్తున్నాను, నీకు ఇచ్చిన వాగ్దానం నష్టమైపోతుంది, నీకు ఇచ్చిన ఆశీర్వాదం నష్టమైపోతుంది. ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఎలాగా చేసుకోవాలి తెలుసా? మరొక ఆశీర్వాదకరంగా మార్చుకునే రీతిగా ఇచ్చిన ఆశీర్వాదాన్ని వాడుకోవాలి. హల్లెలూయా. అంతేగాని ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి మరొక ఆశీర్వాదం నష్టం అవడానికి వీల్లేదు. హల్లెలూయా. కాబట్టి అటు రీతిగా మన జీవితం కట్టుకుని ముందుకు వెళదాం. దేవుడి మాటలు తన వెనుకలో జ్ఞాపం చేసుకొని మనందరికీ ఆశీర్వాదకరంగా నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. కళ్ళు మూసుకోండి, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఒకటి, నోవహు వంటి నీతి నాకు కావాలి ప్రభుని అడగండి. రెండవది, అబ్రహాం వంటి విధేయత నేను కలిగి జీవిస్తానయ్యా, అడగండి దేవుని. మూడవది, యోసేపు వంటి పరిశుద్ధత. ఈరోజు దేవుని అడగవలసి వస్తే ఏమడుగుతున్నావు నీవు?
నోవహు వలె నీతి నాకు దయచేయి ప్రభు అని అడుగుతున్నావా? అబ్రహాం వంటి విధేయతగా నాకు కావాలని అడుగుతున్నావా? యోసేపు వంటి పరిశుద్ధత నాకు కావాలని అడుగుతున్నావా? అడగవలసిన వాటిని అడుగు, అవే నీకు ఆశీర్వాదం తెచ్చి పెడతాయి. అవే నీకు నెమ్మదిని కలగజేస్తాయి. నీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అవే నీకు తెలియజేస్తాయి. యోసేపు పరిశుద్ధత తన భవిష్యత్తులో ఏం కాబోతున్నాడో తెలియజేసింది. అబ్రహాము విధేయత తన కుమారుడి చావును అప్పగించుకోకుండా ఏమండి కాపాడగలిగింది. నోవహు యొక్క నీతి తన కుటుంబాన్ని ఆ యొక్క జల ప్రళయంలో నుంచి రక్షించడానికి కారణమయ్యింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, అడగాలి దేవుణ్ణి. అప్పుడే అడిగిన వాటిని బట్టి పొందుకోవలసిన వాటిని పొందుకోగలుగుతామండి. ఈ దినాలలో ఎందుకు నువ్వు పొందుకోవలసినవి దేవుని యొద్ద నుంచి ఎందుకు పొందుకోలేకపోతున్నావు తెలుసా? అడగవలసిన వాటిని అడగట్లా. అడగవలసిన వాటిని అడగట్లేదు నువ్వు. అందుకే నేను పొందుకోవలసినవి పొందుకోలేకపోతున్నావు. ఈరోజు దేవుని ఏది అడగాలో అది అడుగు. అంతేకాని ఒక మనిషిని అడిగినట్లుగా దేవుని అడగమాక. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అడగాల్సింది ఎలాగుండాలి తెలుసా? వాక్యానుసారమైనదై ఉండాలి. అది వాక్య సంబంధమైనదై ఉండాలి. అది అడుగు. అడిగితే దేవుడు శరీర సంబంధమైన ప్రతి దాన్ని కూడా నీకు అనుగ్రహిస్తాడు. నీకు మేలుకరమైన వాటిని అనుగ్రహిస్తాడు. నీకు సమాధానకరమైనవి నీకు అనుగ్రహిస్తాడు. ఈ లోకములో ఒక సాక్ష్యము కలిగిన వ్యక్తిగా నువ్వు జీవించినట్లుగా దేవునికి అనుగ్రహిస్తాడు. అడగవలసిన అడగట్లేదు, అందుకేనేమో నువ్వు పొందుకోవలసింది పొందుకోలేకపోతున్నావు. ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. నువ్వు అడగవలసినవి ఏంటి తెలుసా? ప్రభువా ఉదయం లెగంగానే ప్రభువా నోవహు వంటి నీతి నేను కలిగి జీవించినట్టుగా ఈ రోజంతా నన్ను నడిపించయ్యా. అబ్రహాము వంటి విధేయత కలిగిన వ్యక్తిగా ఈ రోజు నేను జీవించినట్లుగా సహాయం చేయి ప్రభువా. యోసేపు వంటి పరిశుద్ధత నేను కలిగి ఉండినట్లుగా నన్ను నడిపించి ప్రభు. అడిగావు ఏ రోజైనా? నీ ప్రార్థన తీరు ఎలాగుంది? ఎప్పుడు నాయనా అవి ఇవి ఏనా నీ బతుకంతా? ఈరోజు మనం మేలుకోరి మన భవిష్యత్తు అనేది ఒక ధన్యకరమైనదిగా, సంతోషకరమైనదిగా, సమాధానకరమైనదిగా ఉండాలని ఉద్దేశంతో ఈరోజు దేవుని ఏం అడగాలో మనకు నేర్పిస్తున్నాడు. నేర్పించిన దాని ప్రకారంగా అడగడం అలవాటు చేసుకో. జీవితం ధన్యకరంగా మారుతుంది. లైవ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారులారా, ఇప్పటి వరకు ఏమేమి అడిగావో, వేటి గురించి అడిగావో, ఈరోజు ఏం అడగాలో దేవుడు నేర్పిస్తున్నాడు కాబట్టి అవి మాత్రమే అడుగు. అవి అడుగు చాలు. నీకు కావలసిన వాటిని నా దేవుడిస్తాడు నీకు. ప్రైజ్ ది లార్డ్. నీ పోరాటము దేని గురించిన పోరాటం? నిన్ను పాపమునకు ఏమండి ఈడ్చుకొని పోయే వాటి కొరక నీ పోరాటం, లేకపోతే నిత్య జీవానికి నడిపించే దాని కొరక నీ పోరాటం? ఒకసారి ఆలోచన చేసి జీవితాన్ని సరి చేసుకొని కట్టుకుందాం. ఇప్పటి వరకు నువ్వు పరిగెత్తిన పరుగును బట్టి నువ్వేం ఉత్తరించావు, ఏం సంతోషపడ్డావు, ఏమి సమాధానాన్ని కలిగి ఉన్నావు, ఏమి సాధించావు? ఒకసారి ఆలోచించి ఎప్పటికైనా నీ కళ్ళు తెరవబడును గాక, నీ బ్రతుకుల మార్పు వచ్చును గాక, నీ జీవితాన్ని ఏమన్నా ఒక ధన్యకరమైన జీవితంగా దేవుడిని చూచి సంతోషపడే రీతిగా నీ జీవితం కట్టుకుందువు గాక. నిన్ను బట్టి ఒక విశ్వాసి దేవుని స్తుతించే రీతిగా నీ జీవితం కట్టబడును గాక. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులని వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.